ఎట్లుంది మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసినావు కదా? మీరు కాంగ్రెస్ ఓటు వేయలేదు అసలు, ఉం? వేయలేనికి మార్పు కావాలని మనం మార్పు ఆయనకి అసలుకి మా రేవంత్ రెడ్డికి అయితే ఓటే వేయలేము మేము, ఎందుకే వేయలేదు. ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలే? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది, కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉండేదా? మంచిగా ఉండేది. ఇప్పుడు అప్పుడు మంచి- ఏరియా దొరికేది, ఏది మంచిగా దొరికేది అంతా దొరికేది. అప్పుడు అంతా ఫ్రీ చేసిండు, అప్పుడు కరెంట్ బిల్ కూడా ఫ్రీ చేసిండు, అంతా మంచిగా చేసిండు వాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అన్నాడు కదా, ఏడ మారిపోతుంది, ఏం మారదు, మళ్ళీ కేసీఆర్ రావాలి. మళ్ళీ కేసీఆర్ రావాలా? అదే రావాలి. కేసీఆర్ ఎందుకు వస్తాడే మళ్ళా? వస్తాడు, పెడితే ఎందుకు రాడు, ఉం? పెడితే వస్తాడు, ఎందుకు రాడు. పెడితే వస్తాడా? కేసీఆర్ ఏం మంచి పని చేసినాడు? చాలా మంది ఏది చేస్తున్నారు కేసీఆర్. అవునా? ఊరంతా ఏం చేసిండు అసలు కేసీఆర్? అప్పుడు మంచిగా కరువు పసలు ఇచ్చేది, మనం వేసిన ఒడ్లు కూడా నాటినప్పుడు వేసేది, మనం జొన్న వేసినప్పుడు వేసేది, అప్పుడు వేసేది. అప్పుడు నల్ల తెచ్చిండు, అని ఇల్లు నల్ల పెట్టిండు, ఈడేం చేసిండు. రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ కన్నా మంచిగా పని రేవంత్ రెడ్డి చేస్తాను. ఏం చేస్తారు దండగా దండగా. ఇట్లా మరి యూరియా దొరుకుతుందా మరి మీ సైడ్? ఈగ దేదు, ఈగ దొరకలేదు, ఈగ దొరకలేదు మాకు. యూరియా దొరుకుతలేదా? మరి ఎట్లా యూరియా లేకపోతే ఎట్లా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏడ దుకాణం ఉన్నప్పుడు దొరికేది మాకు. ఇప్పుడు అయినా రేవంత్ రెడ్డి వచ్చిన మనిషి బంద్. బందా? ఇప్పుడు సెల్లులలో బుక్ చేసుకుని వస్తుంది కదా యూరియా, అది బొక్కు చేస్తే మరి లారీ ఇచ్చినప్పుడు ఇస్తాడు, లారీ వచ్చినప్పుడు ఇస్తాడు, లారీ అక్కడ నింపుకొని వచ్చినప్పుడు ఇస్తాడు. మరి అప్పుడు ఎట్లుండే? అప్పుడు దుకాణంలో మండే తీసుకొని వచ్చేది. తీసుకొని వచ్చేదా? మరి ఎట్లా ఇట్లా అయితే ఇబ్బందులు కాదులే మరి? ఇబ్బంది అవుతుంది మరి. నీళ్ళు వస్తానండి మరి మీకు సైడ్ మంచిగా నీళ్ళు? నీళ్ళు ఈ 2 సరిపోతుంది. రైతు బంధు పడుతుందానే? పడతారు, నీళ్ళు ఒక్కసారి వేసిండు, నీళ్ళు ఒక్కసారి వేసిండు. మరి అప్పుడు ఎట్లుండే కేసీఆర్? కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు మంచిగా వేసి కొట్టినప్పుడు వేసేది, మన జనసినప్పుడు వేసేది, మంచిగా వేసేది. అప్పుడే మంచిగా ఉండే, అప్పుడే మంచిగా ఉండేది. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు లేదులే మరి, మళ్ళీ అడిగిపోయి మళ్ళీ రాడు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను. మస్తు వస్తాడు, జల్మల రాడు, రాడు రాడు. మరి నేనే వస్తా, ఎక్కడ మీటింగ్ పెట్టిన నేనే మంచిగా పని చేస్తాను, కేసీఆర్ కన్నా మంచిగా పని చేస్తాను. కేసీఆర్ మంచిగా చేసిండు, ఎవరు చేయలేదు. కేసీఆర్ ఏం పని చేసింది అసలు? మాకా ఇల్లు నల్లగా తెచ్చిండు, ఇల్లు మన కరెంట్ తమ్మాలు వేసిండు, మా కరెంట్ బోర్ మోటార్ ఫ్రీ చేసిండు, అన్ని చేసిండు. ఇంకా ఇంకేం చేయలేదు. మరి రేవంత్ రెడ్డి ఫ్రీ కరెంట్ ఇస్తాడు కదా? ఏడేస్తున్నాడు ఫ్రీ కరెంట్. ఫ్రీ కరెంట్ ఇస్తాను ఎప్పుడు కరెంట్ 24 గంటలు నిలబెట్టేది పోస్తున్నాడు. జర చెప్పొద్దు పోతే మళ్ళీ తెల్లారి వస్తుంది. ఇప్పుడు కరెంట్ 24 గంటలు కరెంట్ వస్తలే అసలు. అప్పుడు 24 గంటలు కరెంటే లేక కరెంటే ఉండేది ఎప్పుడు.